హాయ్ అండి అందరికీ. మేము ఇంట్లో ఈరోజు సండే కదా! అందుకని బిర్యానీ ట్రై చేశాము. చికెన్ బిర్యానీ. ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమోటాసు. ఇవనేవి బిర్యానీ మసాలా ఉంటాయి కదండీ! ఆకులు, జాజి పువ్వులు అవన్నీ. అవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. లేకపోయినా కూడా పర్లేదు స్కిప్ చేయొచ్చు. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మనకి కావాలి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ టమోటా, ఆనియన్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే టేస్ట్ వస్తది. టమోటా, ఆనియన్స్ అవి వేస్తేనే మనకి. నెక్స్ట్ పచ్చిమిర్చి. మీకు కారం ఎలా తింటారు? అంటే కొంతమంది స్పైస్ లైట్‌గా తింటారు. కొంతమంది ఎక్కువ తింటారు. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు వేసుకోవాలి. వాటిని వేసుకున్నప్పుడు కొంచెం మగ్గుతూ ఉంటాయి. మగ్గడం అంటే వేగడము. అవి కొంచెం రెడ్‌గా ఆరెంజ్ కలర్‌లో చూసుకొని మనం వేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ యాడ్ చేసాం నెక్స్ట్ మేము. ఆనియన్స్ యాడ్ చేశాక ఆనియన్స్ కూడా స్లోగా బాగా వేగాలి. ఇవి బాగా వేగుతూ ఉన్న తర్వాత మీరు సిమ్‌లో పెట్టుకోవడం, హైలో పెట్టుకోవడం, చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. అలాగే అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మీరెప్పుడైనా ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్‌గా. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు గదా! వాళ్ళు పాపం ఎలా చేయాలి అని తెలియనప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఈజీగా అయిపోతది. మాకు కొంచెం ఆయిల్ తక్కువైంది. మేము వేసుకున్నాం. ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఆయిల్ తక్కువ అవ్వడం వల్ల అవి అడుగంటుతాయి అంటారు కదా! సో, అలా అయిపోతదని మేము ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. అది చాయిస్ మీదే. మీరు దాన్ని బ్యాలెన్స్ చేస్తాము అంటే ఆయిల్ ఏమి అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఆయిల్ ఎక్కువ తినడం అలవాటు. నాట్ గుడ్ ఫర్ హెల్త్. బట్ మాకు అలవాటయిపోయింది. తప్పదు మాకు. తర్వాత మేము కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. అవి అలాగా మగ్గుతూ ఉన్నాయి. స్లోగా మనం చూసుకొని సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. లేదు ఫాస్ట్‌గా అయిపోవాలి. మనం ఎలా హైలో పెట్టేసామనుకోండి మాడిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్టు మనం అందరికీ తెలిసిందే కదా! ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో, తగినంత. కొంతమంది ఎక్కువ తింటారు. కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా మసాలా. సో, మేము అలా వేసుకున్నాం. అది బాగా మగ్గుతుంది. దాంట్లో మేము పట్టా, మొగ్గ అవన్నీ మేము పచ్చిమిర్చి అవన్నీ దంచిపెట్టుకొని ఆ పేస్ట్ లాగా చేసి కొంచెం వేసాం దాంట్లో. ఇట్లా దంచి వేస్తే టేస్ట్ ఇంకా బావుంటదని. కొంచెం పసుపు తగినంత. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది తక్కువ వేసుకుంటారు. మేము కొంచెం తక్కువే వేసుకున్నాము. కారం కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడానికి కారం గూడా వేసుకోవాలి. అలానే గాదు కొంచెం స్పైస్ కోసం గూడా. లేదు మేము స్పైస్ ఎక్కువ తినము అలా అనుకున్నప్పుడు మీరేం జేస్తారంటే మసాలా తక్కువేసుకోండి, పచ్చిమిర్చి తక్కువేసుకోండి, కారం గూడా తక్కువేసుకోండి. అంతే. అప్పుడు మీరు ఎక్కువ తినాల్సిన తినకుండా ఇలా తక్కువ వేసుకోవడం వల్ల తినొచ్చు. ఇది క్వాంటిటీ ఎంతంటే మేము 3 గ్లాసెస్ రైస్‌కి చేస్తున్నాము. మీరు ఈ మసాలా, ఈ ఆనియన్స్ ఇవన్నీ క్వాంటిటీ అనేవి మీ రైస్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా 3 గ్లాసెస్‌కి మాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీరింకా తక్కువ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తగ్గించుకోవచ్చు గూడా ఇంకా. అవి క్వాంటిటీని బేస్ చేసుకొని ఉంటది. చూస్తున్నారు కదా! ఇది బాగా ఫ్రై చేస్తూ ఉన్నాము స్లోగా. మేమంత ఆయిలేసినా కూడా కొంచెం అడుగు అంటుతూనే ఉంది. దాన్ని మనం చూసుకొని కలిపెడుతూ ఉండాలి. అందుకనే ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంటు. నాన్ స్టిక్ వాటిలో అయితే మనకు ఆయిల్ పెద్ద పట్టదండి. ఇది నాన్ స్టిక్ కాదు కదా! నెక్స్ట్ మనము రెడీ చేసుకున్న చికెను అవన్నీ అది కొంచెం రెడ్డిష్‌గా వచ్చేసింది మసాలా. అందుకని మేమేం చేసామంటే ఆ రెడీ చేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో వేసేసాము. వేసేసిన తర్వాత దానంతా మనం నీట్‌గా కలిపి పెట్టాలి అలాగా పైది కిందకి అలా మనం మొత్తం కలిపెడితే అది స్లోగా బాయిల్ అవుతది. ఇప్పుడు ఆ మసాలా, ఆ సాల్ట్, ఆ స్పైస్ అంతా ఆ ముక్కలోకి కూడా వెళ్తది కదా బాగా. సో, కొంచెం టైం పడతదండి. అలా మనం మిడిల్‌లో చూసుకుంటూ కలియపెడుతూ ఉండాలి. అలా తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగేసుకుంటే కొంచెం ఆ ముక్కలనేవి కొంచెం స్మూత్ అవుతాయి కదా! అందువల్ల మేము పెరుగు కూడా కొంచెం యాడ్ చేసాము. చూస్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది గదండీ! అంతే. తర్వాత అది నీట్‌గా చూసుకుంటూ కలిపెడుతూ అలా చెక్ చేసుకుంటూ మధ్యలో అలా ఉండాలి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసేటప్పుడు
కొంచెం ఆయిల్ అవన్నీ చూసుకొని వేసుకొని అలా మీరు గరిటె పెట్టి కలిపెడుతూ ఉండండి. లేదు హైలో పెట్టేసి అలా వదిలేసారనుకోండి, ఆయిల్ తక్కువ వేసారనుకోండి ఇంక అది పనికిరాదు. ఎందుకంటే సగం దానికే వెళ్ళిపోతుంది. ఇది మేము పుదీనా, కొత్తిమీర అవి కొంచెం యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే అవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, ఆ ఫ్లేవర్ దాంట్లోకి వెళ్తుంది కదా. సో కొంచెం ఇలా వేసుకుంటాం. లాస్ట్లో కొన్ని చల్లుకుంటాం అనమాట మనకి కంప్లీట్ అయిపోయాక. కొంచెం లెమన్ వాటర్ కూడా మనం వేసాము. అవి కూడా వేస్తే కొంచెం బాగుంటుంది కదా, కొంచెం పులుపు అలా కూడా వస్తుంది కదా. ఎప్పుడు మనకు మసాలా వేసుకున్నప్పుడు మసాలా బాగా వేగాలి, లేకపోతే చేదుంది అనుకోండి టేస్ట్ రాదు మీకు. అందుకని మీరు రెడ్డిష్గా వచ్చే వరకు చూసుకొని చెక్ చేసుకొని చేసుకోవాలి. తర్వాత మేము రైస్ 3 గ్లాసెస్ అని చెప్పాం కదా, అది రెడీ చేసి పెట్టుకున్నాం దాంట్లో. సో దానిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసేసిన ఈ ముక్కలు, ఈ మసాలా మొత్తం ఆ రైస్లోకి వేసేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అవంతా నీట్గా కలిపెట్టేసి పైది కిందికి రైస్ అంతా మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది గీ అండి, నేను గీ యాడ్ చేశాను 2 స్పూన్స్. అది కూడా మీ ఇష్టం. తర్వాత ఇది బిర్యానీ మసాలా పౌడర్ బయట దొరుకుతుంది కదా, సో మేము అది తెచ్చుకున్నాము, అది వేసుకున్నాము. కరెంట్ కుక్కర్లో పెట్టేసాం. నెక్స్ట్ అయిపోయింది. లాస్ట్లో మేము అలా యాడ్ చేసాము పుదీనా, కొత్తిమీర. ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని కూడా యాడ్ చేసాం. ఫైనల్లీ రెడీ. మీరు కూడా నచ్చితే తినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.